హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అతని పెదవులకి తన పెదవులు జత కలుపుతూ రామ్ వీపుని తన చేతులతో చుట్టుకుంది అవని. పైకి ఆమె నోటి నుండి వద్దు అనే మాటలు వస్తాయి, కానీ ఆమె చేతులు మాత్రం అతనికి ఎప్పుడూ ఆహ్వానమే పలుకుతాయి. ఆమె భుజంపై ఉన్న వాలజడుని దూరం చేస్తూ ఆమె మెడపై ముద్దులు పెడుతూ నాలుకతో తడి రాస్తూ నడుముని బంధించాడు రామ్. తడిగా ఉన్న నడుము తన చేతి నుండి జారుతుంటే బలం కొద్దీ బంధించిన రామ్ చేతిలో ఆమె సున్నితమైన నడుము నలిగిపోయినది. కంఠం మీద నుంచి కిందకు నాలుకతో రాస్తూ ఎదపైకి చేరిన అతన్ని గట్టిగా హత్తుకుంది అవని. బిగిసిన ఆమె పరువాలపై తన పేరు బయటపడుతుంటే అలవాటైన దారిలో వెళుతూ అడ్డొచ్చిన బ్లౌజ్ ని దూరం చేసి ఆమె పరువాలని తన చేతులతో బంధించాడు రామ్. రామ్ అని భారంగా పిలుస్తున్న అవని పిలుపు ఆ సమయంలోనే అతనికి ప్రతికూజితాలై వినిపిస్తుంటే ఆమె గుండెలపై ఉన్న తన పేరు చూసినప్పుడల్లా తన మీద ఆమె పెంచుకున్న ప్రేమ మాత్రమే గుర్తుకొస్తుంటే సున్నితంగా టాటూపై ముద్దాడాడు రామ్. అతను సున్నితంగా ముద్దు పెట్టిన చురుగ్గా గుచ్చుకున్న అతని మీసాల తాకిడికి కళ్ళు బిగించింది అవని. అతని చేతులు పరువాలని వీడి నడుమును చుట్టుకుంటే చేతులు వదిలిన స్థానాన్ని అతని పెదవులు అందుకోగా పెదవులతో పాటు నాలుక కూడా జత కలిపి ఆమె ఎదను లాలిస్తూ తడి చేస్తూ ఆమెని కుదురుగా ఉండనివ్వలేదు అతను. గొంతు తడారిపోతుంటే రామ్ అంది అవని పెదవులని తడుపుకుంటూ. ఆమె మూలుగులు వినిపిస్తున్నా ఏమాత్రం ఆగే ఉద్దేశం లేకపోవడంతో గుండెలపై నుంచి కిందకు జారిన రామ్ నాభిపై తన మొహం అదమడంతో అతని పనులకి ఆమె ఎప్పుడో కంట్రోల్ తప్పడంతో రామ్ తలని మరింతగా తన వైపుకు అదుముకుంది అవని. ఆమె నడుముని చేతులతో కొలుస్తూ తన పదునైన నాలుకతో నాభి లోతులని చూస్తూ ఆమె శరీరంపై చేతి మునివేళ్లతో సరిగమలు పలికించాడు రామ్. ఇద్దరి వలువలు నేలను చేరితే అతని చేతుల్లో ఇష్టంగా బందీ అయి అతనిలో ఒదిగిపోయింది అవని. ఎత్తైన కొండల మధ్యలో ఉన్న పుట్టుమచ్చపై రామ్ పెదవులు తగిలి తగలకుండా తాకించడంతో ఆమెలో ఉద్వేగంతో పాటు ఆరాటం కూడా పెరగడంతో ఇద్దరి మధ్య జరుగుతున్న సరసమైన యుద్ధంలో ఆమె పడే సిగ్గుకి ఎప్పుడో దాసోహమయ్యాడు అతను. నేలపై కటిక యుద్ధం అన్నాడే కాని కఠినమైన యుద్ధం అని తెలియజేసిన అతను తన నుదిటిన చెమట ఆమె పాపిటిలో పెట్టిన కుంకుమలో కలవడంతో ఆమె నుదిటిన ముద్దు పెట్టి పక్కకు వాలిపోయాడు రామ్. ఇద్దరి శరీరాలు భారంగా శ్వాస వదులుతూ ఒకరినొకరు చూసుకోగా ఇరువురి చూపులు కలుసుకున్న క్షణం ఆమె గుండె తడబడింది. అంతవరకు జరిగిన యుద్ధం కన్నా అతని చూపులు నేరుగా తన మనసుతో యుద్ధం చేస్తుంటే వెంటనే పక్కకు తిరిగి చేతికి అందిన తన తడి చీరని తన మీద వేసుకుంది అవని. ఆమె తడుబాటు ఆ కలువ కళ్ళల్లో వెంటనే కనిపెట్టిన రామ్ నవ్వుతూ తన ముందు కనిపిస్తున్న వీపుపై పుట్టుమచ్చ చూసి ముద్దు పెట్టాడు. ప్రతిసారి నీ దేహం మీద పుట్టుమచ్చలు లెక్క కట్టడానికి నా రెండు కళ్ళల్లో మొదలైన యుద్ధంలో పుట్టిన వేడిని చల్లార్చడానికి ఈ జీవితం సరిపోదేమోనే అవి అని రామనడంతో రాముడు కవిత్వం చెప్పడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అంది అవని నవ్వుతూ. ఇది కవితనా? ఏమో, నీ మీద కలిగిన ఫీలింగ్స్ చెప్పాను అంతే అన్నాడు రామ్ అవనిని తన వైపు తిప్పుకుంటూ. ఓ, అయితే కవిత అంటే ప్రియా రాసిందే అదేనా అంది అవని నవ్వుతూ. అవనిని కోపంగా చూసి దొరికిన దగ్గర అంతా గిచ్చుతూ అది దాని మెంటల్, ఇప్పుడు దానికి ఇద్దరు పిల్లలే, రాసిన అది మర్చిపోయింటుందేమో కానీ నువ్వు మాత్రం మర్చిపోవడం లేదు, నీకు తోడు ఆ బాలు అని రామ్ అవనిని రెండేయడంతో కొట్టకురా అని రామ్ని తోసి చీర కట్టుకొని పైకి లేచి స్నానానికి వెళ్ళింది అవని. ఎలా పడితే అలా చీరని శరీరానికి చుట్టుకొని వెళుతున్న అవనిని కళ్ళార్పకుండా చూస్తూ అబ్బా, దీన్ని ఎలా చూసినా మనసే కాదు శరీరం కూడా దారి తప్పుతోందిగా అని మనసులో అనుకుంటూ అవని డోర్ క్లోజ్ చేయడంతో కళ్ళు మూసుకున్నాడు రామ్. రే, వాడు వెళ్ళాడు కానీ నువ్వురా
అంది శారద బయట గోడ దగ్గర ఉన్న బాలుని చూసి అరుస్తూ. అవని వదిన ఎందుకు అలా చెప్పింది? నువ్వెందుకు నా బాబు? అన్నయ్యకు ఎందుకు కోపం వచ్చింది? అంది చిన్ని. బాలు చిన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో నేను కూడా అవే అడుగుతున్నా, చెప్పురా అంది శారద. నీకు ప్రియా అక్క తెలుసు కదా అన్నాడు బాలు. ఎవరు? ఆ రేవతి పిన్ని కూతురా అంది లక్ష్మి. ఆ ఆకే పెద్దమ్మ. స్కూల్లో చదువుకునేటప్పుడు రామన్నకి లవ్ లెటర్ అని అవని అక్క చెప్పిన మాటలు అన్నీ రాసింది. అది చదివిన అవని అక్క ఇలా ఏడిపిస్తుంది రామన్నని అన్నాడు బాలు. ఇది నీకెలా తెలుసురా అంది శారద. చిన్ని కూడా వింటుంటే షాప్ లో ఉన్నప్పుడు ప్రియా అక్క ఒకసారి వచ్చి వాళ్ళ ఇద్దరు పిల్లలతో వచ్చి రామన్నతో మాట్లాడి వెళ్ళింది. అలా ప్రియా అక్కని చూసిన అవని అక్క ఇలాగే జరిగింది మొత్తం చెప్పి రామన్న దగ్గర 2 కొట్టించుకుంది. అప్పటి నుంచి చాలా సార్లు నేను కూడా అవని అక్కతో కలిసి నవ్వేవాడిని అన్నాడు బాలు. దాంతో వాళ్ళందరూ ఓహో అనుకుంటే చిన్ని మాత్రం అవని చెప్పిన లైన్స్ గుర్తు చేసుకొని పడి పడి నవ్వడం మొదలు పెట్టింది. ఈ పాపకి దెయ్యం ఏమన్నా దూరిందేమో పెద్దమ్మ, ఎలా నవ్వుతోందో చూడు అన్నాడు బాలు ఓ రకంగా చూస్తూ. దాంతో చిన్ని నవ్వడం ఆపి బాలుని కోపంగా చూస్తే శారద బాలు నెత్తిన ఒకటేసి అది అవని చెప్పిన విధానంకి నవ్వింది లేరా అని. నువ్వేమనుకోకు చిన్ని, వాడు అంతేలే అంది శారద. కాసేపటికి శరత్తో వచ్చిన పల్లవి వాటర్ తాగుతున్న బాలుని చూసి వేగంగా వెళ్ళి ఆ బాటిల్ ని బాలు వైపు తోయడంతో అందులో కొన్ని నీళ్లే ఉండడంతో తన మొహంపై పడిన నీళ్లను చూసి ఒసే కప్పు మొహం దానా చచ్చావే అని వేగంగా పైకి లేచి పారిపోతున్న పల్లవి జుట్టు పట్టుకున్నాడు బాలు. బాలు నెక్స్ట్ ఏం చేస్తాడో అర్థమై ఇప్పటి వరకు వాళ్ళు చేసింది సరిపోలేదా, ఇక్కడ కూడా తడి చేస్తున్నారని శారద అరవడంతో చివరి సెకండ్ లో బాటిల్లో నీళ్లు పల్లవిపై పడకుండా వెనక్కి తీసుకున్నాడు బాలు. వదలరా అని తన జుట్టు విడిపించుకొని, మొన్న నువ్వు నా ఫోన్ ఛార్జింగ్ ఆపేసిన దానికి ఇది చెల్లు పోరా అంది పల్లవి. దొరకపోవే నాకు అని పల్లవిని తిట్టుకుంటూ నువ్వు కూడా పోవే అని శారదకి చెప్పేసి ఇంటికి వెళుతున్న బాలు వెనకే పరిగెడుతూ వెళ్ళింది చిన్ని. ఓయ్ బాలు ఆగు అంది చిన్ని అడ్డం నిలబడుతూ. తప్పుకో అని బాలు పక్కకు జరిగి వెళుతుంటే అసలు ఎందుకు నాతో మాట్లాడడం లేదు అంది చిన్ని బాలు ముందు నిలబడి వెనక్కి నడుస్తూ. బాలు మౌనంగా ఉండడం చూసి ప్లీజ్ చెప్పు అంది చిన్ని రిక్వెస్ట్ చేస్తూ. ఆమె క్యూట్ మొహం చూసి మెల్ట్ అవుతున్న మనసుని జాలి లేకుండా తొక్కేసి ముందు వెళ్ళు మీ ఇంటికి, నాతో పాటు ఎక్కడికి వస్తున్నావు అన్నాడు బాలు. అరే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పవేంటి, అసలు నీకు హార్ట్ లేదబ్బా అంటున్న చిన్ని రాయిని తగులుకొని వెనక్కి పడడం చూసి వెంటనే పట్టుకొని సరిగ్గా నిలబెట్టి అసలు నువ్వు ఎంబీబీఎస్ చదివావా అన్నాడు బాలు చిరాకుగా చూస్తూ. ఓయ్ ఐఎమ్ టాప్ ర్యాంకర్ అంది చిన్ని హ్యాండ్స్ ఫోల్డ్ చేసి కళ్ళెగరేస్తూ. టాప్ ర్యాంకర్ కి మా లాంటి పనులతో మాటలెందుకు అన్నాడు బాలు చిన్నిని దాటుకొని వెళుతూ. అప్పుడు అర్థమైంది తనకి బాలు ఎందుకు తనతో మాట్లాడడం లేదు. బాలు బాలు ఆగు, సారీ నేను ఆ మీనింగ్ తో అనలేదు అంది చిన్ని బాలు దగ్గరికి పరిగెడుతూ వెళుతూ. ఏదైతే ఏంలే, నిజమే కదా అన్నావు అన్నాడు బాలు చిన్నిని చూస్తూ. ఐఎమ్ సారీ బాలు, నేను చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ పెట్టడం వలన సరిగ్గా మాట్లాడడం రాదు నాకు. నువ్వు కూడా చూస్తావుగా రోజు అవని వదిన నాకు ఎలా మాట్లాడాలో చెప్పిస్తూ ఉంటుంది. నా మీనింగ్ నువ్వు రామన్నయ్య వాళ్ళ కోసమే కదా పని అనడం ఆపేసి వర్క్ చేస్తున్నావు అనే మీనింగ్ తో అన్నాను కానీ నిన్నిలా బాధ పెట్టాలని కాదు అంది చిన్ని బాధగా. సరే అయితే ఇక వెళ్ళు అన్నాడు బాలు. అయితే నాతో మాట్లాడతావా ఇకపై అంది చిన్ని. లేదు, నువ్వేమన్నా నా ఫ్రెండ్వా లేదా రిలేషన్వా, ఏది కాదు, ఎందుకు మాట్లాడాలి అని తననే బాధగా చూస్తున్న చిన్నిని చూసి అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయాడు బాలు. ఆమెకి తను ఏ రకంగా చూసినా సెట్ కాడని అర్థమైన అతను తనలో మొదలైన ఇష్టాన్ని తుదిలోనే చెరిపేయాలని బాలు నిర్ణయం తీసుకొని
చిన్నితో దూరంగా ఉంటున్నాడు. ఓయ్, ఏం చూస్తున్నావు అన్నాడు రామ్ అవని చాలా సేపటి నుండి గోడ దగ్గర నిలబడడం చూసి. రోడ్ పై చిన్ని బాలు ఉన్నారు రామ్. చిన్ని బాలునేదో రిక్వెస్ట్ చేస్తూ వెనకే వెళుతోందనుకుంటా అంది అవని. అసలు వాళ్ళ మధ్య సరిగ్గా మాటలే లేవు కదే, రిక్వెస్ట్ కూడానా అన్నాడు రామ్. లేకపోతే పల్లవితో కొట్లాడినట్లు చిన్నితో కూడా ఫైటింగ్స్ చేస్తున్నాడా అంది అవని. ఏమోనే, నాకెలా తెలుస్తుంది? అయినా పల్లవికి బాలు 3 సంవత్సరాలుగా తెలుసు. వాళ్ళు కలుసుకున్నప్పటి నుంచి గొడవలే. చిన్ని అలా కాదు, తను ఇన్నోసెంట్. వాళ్ళు చిన్నోళ్ళే. ఇవన్నీ వదిలే. నెక్స్ట్ వీక్ మనం బయటకు వెళ్తున్నాం తెలుసుగా. ఆ లోపు నీ వర్క్ కంప్లీట్ చేయి అని రామ్ అవని చేతిని పట్టుకొని కిందకు తీసుకెళ్లడంతో బాలు చిన్నిని ఏమన్నా అన్నాడా? బాలు వెళ్ళిపోయినా కూడా చిన్ని అక్కడే అంతసేపు ఎందుకు నిల్చొని ఉంది? ఒకసారి చిన్నితో మాట్లాడితే సరిపోతుందిలే అనుకునింది అవని తన మనసులో.